సో వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము పెద్దపల్లి జిల్లా ఓదెల మండలము గూడెం గ్రామంలో రాజిరెడ్డి గారితో ఉన్నాము. సో వీరితో పాటు వారి తోటి రైతులు కూడా ఉన్నారు. మీ పేరు ఏంటండి? రవికుమార్. మీ పేరు? రవేనా? ఓకే. రాజయ్య. ఓకే. వీరు ఇక్కడ ముఖ్యంగా ఇంతకుముందు అంటే దాదాపు కూరగాయలు సాగు చేసేవారు కాదు, మక్క, వరి, పత్తి. ప్రస్తుతం అయితే గత సంవత్సరం నుండి కూరగాయలు సాగు చేస్తున్నారు. సో ఇక్కడ వీరు టమాటా వేయడం జరిగింది, బీర వేయడం జరిగింది, వాటర్ మెలాన్ వేయడం జరిగింది. సో ఈ కాకెర ఓకే, ఈ కూరగాయల సాగుకి ఎందుకు రావడం జరిగింది, ఎంత మోతాదులో వేసిండ్రు, వీరి యొక్క అనుభవం, ఒక చిన్న సన్నకారు రైతులు కూరగాయలు కొత్తగా మొదలు పెట్టాలంటే వీరి యొక్క అనుభవము ఆ రైతులకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి పూర్తిగా వీడియో చూడండి, వీరి యొక్క అనుభవాలు తెలుసుకుందాము. ఎటువంటి వెజిటేబుల్స్, విత్తనాలు, రకాలు, సాగు పద్ధతులు, మార్కెటింగు, కష్ట నష్టాలు అన్నీ వీరిని అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు అంటే ఏమేమి పంటలు పండిస్తారు? మేము ఇంతకుముందు మొక్కజొన్న, పత్తి, మిర్చి, వరి ఇవే పండించారు. ఎండుమిర్చి. ప్రస్తుతం ఏం కూరగాయల వైపు ఎందుకు రావడం? కూరగాయల వైపు అంటే ఇప్పుడు పత్తులలో కానీ ఏది కానీ 6 నెలల పంట అవుతుంది, చివరికి వచ్చే వరకు అసలు దిగుబడి చూద్దాం అంతంత మాత్రంగానే ఉంటుంది. సరే ఒకసారి అందరూ కూరగాయలు పెడతారు కదా, మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం అనేది ఒక షాంపిల్గా నేను ఇది చేయవలసి వచ్చింది. ఇక సీడ్ సూతం మన ఈస్ట్ వెస్ట్ వాళ్ళది ఇప్పుడు కూరగాయల పంటలు ఏమేమి పెట్టింది? ఇప్పుడు కాకర పెట్టినా, బీర, టమాటా పెట్టినా. టమాటా ఏం వెరైటీలు ఏంది? కాకర ఏం వెరైటీ పెట్టిండ్రు? కాకర ఈస్ట్ వెస్ట్ వాళ్ళది కానీ ఏదో ఒక వెరైటీ ఉన్నది, ఇదైతే నాబి ఈస్ట్ వెస్ట్ నాబి. తర్వాత టమాటా ప్రగతి, ప్రగతి. ఎట్లా విత్తనం, సీడ్ వెరైటీలు బాగున్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఎన్ని రోజుల నుండి మీరు ఈ కూరగాయల వైపు రావడం? ఎన్ని నెలలు అయింది? సంవత్సరం. మొన్న జనవరి 5 తారీఖు టమాటా పెట్టిన, జనవరి 10 తారీఖు ఈ బీర పెట్టిన. అంటే అంతకుముందు మీరు కూరగాయలు లేదు, ఓన్లీ మక్క, వరి, ఇవే అన్న. పత్తి రోటివేటర్ కొట్టిన తర్వాతనే ఇప్పుడు స్టార్ట్ కూరగాయలు చేయాలని. మీకు మార్కెటింగ్ ఉన్నదా? ఎందుకంటే మా సరుకు పోయిన తర్వాతనే మిగతా సరుకు వెళ్ళిపోతుంది. మార్కెటింగ్ ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ బీర ఎంత వేసిన? ఈ బీర 4 ప్యాకెట్లు, అంటే అంతే 10 గుంటల కన్నా ఎక్కువ 10 గుంటలు అవుతుంది. 10 గుంటలు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు అయింది? ఇక నేను జనవరి 10 తారీఖు నాకు 45వ రోజు నేను డేట్, అంటే అక్కడక్కడ నేను చూస్తున్నా 45 రోజు కటింగ్ రావాలని నేను వింటున్నా. చూద్దాం మరి మనం పెట్టిన వస్తుందా అని చెప్పి నేను ఆ డేట్ నుంచి డేట్ చూస్తే నాకు 45 రోజు కటింగ్ వచ్చింది. అయితే 45 రోజు వరకు బుధవారం అయింది. నాకు శుక్రవారం అంటే కొద్ది ఇష్టం, శుక్రవారం కటింగ్ చేద్దాం అని చెప్పి ఒక 2 రోజులు లేట్గా కట్ చేసిన. బాగా దొడ్డ అయింది, మార్కెట్ వస్తాం వాసం గోపాడు, ఇంత దొడ్డి చేస్తావా అంటే సరే కొన్ని అనివార్య కారణాల వల్ల చేసినాం. అప్పటి నుంచి వెళ్ళి ప్రతి డే కట్ చేస్తున్నా. నాకు ఒక ఫస్ట్ కటింగ్ శుక్రవారం కట్ చేసింది 53 కిలోలు అయింది. మొత్తం పట్టీలతో సహా ఉన్నది, ఏదో మనం చెప్పడం అని కాదు, పట్టీలతో చూపిస్తా. ప్రతి డే 70 నుంచి 80 ఓ రోజు క్వింటల్ 10 కిలోస్ అవుతుంది. అయితే మరి ఇంత తేడా ఏందని కొంతమంది డౌట్ రావచ్చు. మనం కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు అన్ని కరెక్ట్గా చిన్న అయిపోయిందని తెలియదు, కొన్ని ఇడిచి పెడతాం, అది తెల్లారి కటింగ్కి ఎక్కువ వస్తాయి. దానివల్ల మనకు కొంత 10-15 కిలోలు ఎక్కువ తక్కువలు మనకు వస్తుంది. ప్రతి డే చూద్దాం, జంబుడ మార్కెట్ పోతున్నాం. ఇక సరే రేట్ కావాలంటే 10 రూపాయలు అటో ఇటో ఓ రోజు తగ్గుతుంది, ఓ రోజు పెరుగుతుంది. డైలీ ఎన్ని కిలోలు? 80 నుంచి క్వింటల్, 70 నుంచి 23 రోజుల నుండి కటింగ్ చేస్తాం. 22వ రోజు ఇప్పటి వరకు మీకు 2 టన్నులు లోపేం రాదు. 2 టన్నుల మీద ఇంకో క్వింటల్ 1/2 క్వింటల్ మీద వస్తుంది. ఇవాటి వరకు రావాలి. రేట్ ఏం పడుతుంది మీకు? రేట్ అంటే 25 పడుతుంది, 30 పడుతుంది. మాకు కరీంనగర్, వరంగల్ సరుకులు వచ్చే వరకు డౌన్ అవుతుంది. అది చిన్న మార్కెట్. అది రాకపోతే 50 రూపాయలు 40 రూపాయలు. నిన్న 40 అయింది, ఇవాళ 35 అయింది. ఇక మేము సుతం ఆడ వాళ్ళని కొత్త కొనే వాళ్ళని సుతం జర మనకు 5 రూపాయలు తక్కువ అయితే మనకు అక్కడ ఇబ్బంది లేకుండా అమ్ముడు పోతానే ఉద్దేశం కోసం మేము సుతం వాళ్ళని జర కన్విన్స్ చేసి చేస్తాను. ఇప్పుడు దీనికి డ్రిప్ మల్చింగ్ వేయలే? డ్రిప్ వేసినాం. కలుపు ఎట్లా మరి? కలుపు ఒక 2 కలుపులు తీయించినాం. ఇక వేసంగి కాబట్టి ఇబ్బంది లేదు. వేసంగి కాబట్టి మల్చింగ్ లేకుండా వేసుకోవచ్చా మీ అనుభవంతో? మల్చింగ్ వేసుకుంటేనే బెస్ట్, ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు సార్, డ్రిప్ వేసుకుంటే నడుతుంది, సరిపోతుంది. ఓపెన్ వాటర్ కడితే కొంచెం కలుపు నివారణ ఎక్కువ వస్తుంది. డ్రిప్ అయితే కంపల్సరీ, కలుపు తక్కువ ఉంటుంది. మల్చింగ్ అయితే కంపల్సరీ లేదు. ఎందుకంటే జనరల్ గా చెప్తుంటాము, కానీ మీకు చిన్న సన్నకారు రైతులు మీ అనుభవం నేను అడిగేది. మా ఇంకా సౌడ్ భూములు సార్, మా 100% సౌడ్ భూములు. అట్లయినా మాకు నెంబర్ 1 సీడ్ బరాబరి పంట వచ్చింది, పంట బాగా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బీరకు వాతావరణం అనుకూలంగా లేదు, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కదా. ఎప్పుడైనా ఫిబ్రవరి లాస్ట్
మార్చ్ ఫస్ట్ వరకు బీరా క్లోజ్ కావాలి, అయినా రైతులు వేస్తున్నారు. కొందరు వాతావరణాల వల్ల, అనుభవం వల్ల కొన్ని ప్లేసుల్లో బాగా వస్తలేదు. ఇప్పటివరకు క్లోజ్ కావాలి, బీర పంట ఉండొద్దు, మార్చ్ ఫస్ట్ వరకే అయిపోవాలి. ఇప్పుడు ఎవరైతే బీర సాగు చేస్తున్నారో రైతులు, వారికి దిగుబడి వస్తలేదు, ఈ డిసీజులు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే కాయ సైజు పెరుగుతలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వీటికి భిన్నంగా మీరు మాత్రం బాగా తీస్తున్నారు. ఎందుకంటే ఈ 20 రోజుల్లో మీకు 2 టన్నులు వెళ్ళిందంటే ఇంకా 20 రోజులు మీకు ఉంది. ఇంకా 20 రోజులు 25 రోజులు కటింగ్ వస్తుంది మీది. ఇప్పుడు ఇంకా 3 టన్నులు ఈజీగా వస్తుంది మీకు, తక్కువ. అంటే మీరు 10 గుంటల్లోనే 4 నుండి 5 టన్నులు తీసినంటే మంచి దిగుబడి. ఎకరాన జనరల్గా బీర అంటే చెప్తున్నా 10 నుండి 12 టన్నులు సాధారణంగా తీస్తుంటారు బాగా చేస్తే. మంచి రైతులు, చాలా అనుభవం ఉన్న వాళ్ళు అన్ని పందిర్లు వేసి చేస్తే 15 టన్నులు 18 టన్నులు తీస్తారు. మీరు ఇందులోనే మంచి 12 టన్నుల పైన మీకు వచ్చేది బాగా వచ్చింది. అంటే మీరు చేసే పద్ధతి, ఇంట్రెస్ట్, దాంతోపాటు వాతావరణం కూడా కలిసి రావచ్చు. అనేక కారణాలు ఉంటాయి, ఇది అని చెప్పలేము మనం. బాగా మీరు వీటికి ఎరువులు ఎట్లా ఇస్తున్నారు? ఏమేమి ఎరువులు ఇస్తారు? ఈ ఎరువులు అంటే మేము ఇక ఈ పెటికేషన్ ద్వారానే ఇస్తున్నాం. డ్రిప్లోనే ఇస్తున్నాం. ఫస్ట్ ఏమి ఇచ్చిన ఎరువులు ఇందులో? ఫస్ట్ నేను పెట్టినప్పుడు డిఏపి వేసిన. డిఏపి ఇక మన తర్వాత మొలక గిద్దంత ఎత్తాక డిఏపి ఎంత వేసిండ్రు? ఇక డిఏపి అంటే మనకి 10 గుంటల కంటే వెళ్తే టమాటా ఉంది, మామూలుగా ఒక బస్తా అట్లా, ఒక ఎకరానికి ఒక బస్తా అట్లా వేసినాం అన్నట్టు. ఆ తర్వాత ఒక తీగ గింత వెళ్ళినాక 28 వేసిన. ఇక అన్నిటికీ ఒకటేసారి. ఇక ఆ తర్వాత మళ్ళీ 1919 యూమిక్ యాసిడ్, సీవీడు. తర్వాత ఒకసారి 1261 ఎక్కించినాం. ఈ హ్యూమిక్ యాసిడ్ సీవీడ్ ఎట్లా పనిచేసింది? ఇక నాకైతే బాగానే పని. అది మీరు చెప్పిన వీడియోలతోనే అది తెప్పించుకున్నా. అదే విధంగా వాడినా కానీ ఇంకా మీరు చెప్పినంత వరకు నేను ఇంకా వాడతలేను. ఇంకా నాకు సాధ్యం అవుతలేదు అంత వరకు. ఎందుకంటే అప్పుడు మీరు చెప్పిన టైంకు నేను ఇంకా బాగా ఎక్కువ రోజులు అవుతాయి. ఇంకా అట్లిస్తే ఎక్కువ అచ్చు కావచ్చు, కానీ మనం చెప్పకూడదు. ఇప్పటివరకు నాకు అది మంచి. ఇంకోటి ఏంటంటే ధరణి శుద్ధి సూత్రం నీ యూరియాలో కలిపి ఫస్ట్ టైం వేసిన. నాకు 100% నాకు రిజల్ట్ అనిపించింది. ఓకే, పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు మీరు ఈ ఎన్పికే ఎరువులు డ్రిప్ ఉంది కదా, ఇంత ముందు మీకు అనుభవం లేదు? అసలు వాటి మేము ఎట్లా తెలిసింది డ్రిప్ ఎన్పికే ఎరువులు? ఇప్పుడు మీ అన్ని వీడియోలో చూసుకుంటా. ఇప్పుడు మీరు ఇప్పుడు ఊమిక్ యాసిడ్ సీవిడ్ అనేది అయితే అసలు మాకు యాక్చువల్గా తెలియదు. మీరు చెప్పిన వీడియోలు అన్ని చూసుకుంటున్నాక ఖచ్చితంగా దానికి ఎక్కడ దొరుకుతాయి ఏం కదా అని మళ్ళీ మీకు ఫోన్ చేసి తెలుసుకున్నాం. పలానా కాడ ఉంటాయన్నాక మీ పైసలు రాకుండా కొట్టి తెప్పించుకున్నాం, చేసినాం. ఇది ఫస్ట్ టైం మేము వాడడం. ఇవి మేము ఎప్పుడు అసలు వాడలేదు. మాకు 100% మాకు సక్సెస్ అన్నమాట. ఈ ఎన్పికే ఎరువులు ఇక ఎన్పికే ఎరువులు అంటే దీనికి ఎక్కడ వాడినా ఏం వేయలే. ఇక 1261 వేసినాం, 999 ఒకసారి వేసినాం. ఎన్పి 2 సార్లు దీనికి 2 సార్లు అవి ఇప్పుడు మీరు వాడుతుండ్రు కదా, మీకు ఎట్లా వీడియో ద్వారానే? మీరు వీడియో ద్వారా 100% వీడియో ద్వారా. ఎందుకంటే రైతులకు డ్రిప్, మల్చింగ్, కూరగాయలు సాగు పెడుతుంటారు, బట్ ఎన్పికే ఎరువులు ఏంటి సార్ అని అడుగుతారు. అందుకే చెప్తున్నా, వీడియో మీరు చూసే కదా. ఇవి జనరల్ గా రైతులు మనం వీడియోలు చేస్తుంటాము, కొందరికి అవి చేరయి వాళ్ళు మీరు ఆ ఎన్పికే ఎరువులు ఎట్లా ఇవ్వాలనేది చూసే చేసుకున్నారు. 100% అవి మీ వీడియో చూసిన తర్వాతనే ఎట్లా ఫాలో కావాలి ఏందనేది ఒక వీడియో మొత్తం డౌన్లోడ్ ఆ ఫెటికేషన్ వాపదే డౌన్లోడ్ చేసుకొని ఒక మ్యాటర్స్ రాసుకుని. ఎందుకంటే ఊరికే వీడియో చూడం కదా, ఒక బుక్ మీద ఎన్ని రోజులకు ఎంత వాడాలి అని మొత్తం ఒక దాని ప్రకారంగా మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఇందులో మీకు పెట్టినప్పటి ఈ ముడత కానీ, వైరస్ కానీ, ఇవన్నీ ఏమన్నా డౌన్ మిల్ ఇటువంటి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం అంటే ఒకసారి ఇదే పండుగ డౌన్ మిల్ వచ్చింది, ఇక వేరే ప్రాబ్లం అయితే ఏం రాలేదు. ఇక దానికి చూద్దాం. అసలు మేము సరైన టైంలో కొన్ని మందులు వాడలేకపోయినది కదా, పని అందాక బయట పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేయలేకపోయినాం. మాకు అసలు తెంపడానికే రోజు ఒక హాఫ్ డే మొత్తం పడుతుంది. పొద్దుగాల పోవడం, నిద్రపోతుంది, మళ్ళీ చేదొచ్చి పని చేయాలంటే మళ్ళీ మేము ఇంటి వాళ్ళమే కాబట్టి కొద్దిగా మైనస్ అవుతుంది. దీన్ని కరెక్ట్గా చేసుకునే మెయింటైన్ చేసుకునే మాత్రం పర్వాలేదు. బీర పంట ఎట్లుంది మీకు? బాగుందా? బాగానే ఉంది, హ్యాపీగా అంటే సంతోషం. ఇప్పుడు మాకేంది అంటే ఇప్పుడు మొక్కజొన్న పెడతాం సార్, మొక్కజొన్న పెడతా 4 నెలల పంట, మనం 30 క్వింటాల అవరేజ్ చేసుకోవాలి. 50 క్వింటాల 40 క్వింటాల సాధ్యం కాదు. ఎక్కడో ప్లేస్ వాతావరణం సార్ తక్కువ 30 క్వింటాలు వేసుకున్నా 2000 అమ్మినా 60,000, అది 4 నెలలు. ఇది 45 డేస్కి మనకు కాపాడుతాను. మళ్ళీ సరే ఒక నెల వేసుకున్నా కానీ మనకు 70-75 రోజుల్లో మనకు పూర్తి అయిపోయినప్పటికి కానీ మనకు 2 నెలలు 220 రోజుల్లో మనకి ఇంత మన పెట్టుబడి ఇంత అమ్ముతుంది. తక్కువ పీరియడ్లా మనకు ఆదాయం వస్తుంది కదా. అంటే మనకు పెట్టిన డబ్బులు 45 రోజుల్లోనే రిటర్న్ వస్తుంది. రైతుకు కొంత ఇబ్బంది ఉండదు. ఓన్లీ మొక్క పెట్టిన కాడ నుంచి వెళ్ళి మొదలు కొంటే దరిదాపుగా 90 డేస్ మొత్తం 90 డేస్ కంప్లీట్ అవుతుంది. అంటే మనకు
ఈ 45 రోజుల కంచెలో మన డబ్బులు మన చేతికి వస్తాయి. మనం పెట్టిన మన లక్షలు సంపాదించకపోవచ్చు, మన డబ్బులు అయితే మన డబ్బులు మనకు వస్తే మన ఖర్చులు అయితే రొటేషన్ అవుతాయి కదా, అయితే రైతుకి ఇబ్బంది ఉండదు, ఇబ్బంది లేకుండా అవుతుంది కదా. ఒక కాంచెలు తెచ్చి పెట్టుబడి పెట్టకుండా మన చేతిలో మన రొటేషన్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మీ వీడియోలు అన్ని రంగరించి చూసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినాం. ఇది ఫస్ట్ షాంపిల్ చూద్దామని పెట్టాం. 100% టమాటా సక్సెస్, కాకర సక్సెస్, బీర సక్సెస్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బీర పెడతారా? అంటే జూన్లో ప్లాన్ చేస్తాను. జూన్లో మళ్ళీ ఎంత పెడతారు? ఇక ఎంతంటే ఇప్పుడు మేము పెడదామని మాకు ఒక ఎకరం పెట్టాలా 2 ఎకరాలు పెట్టాలని ఉన్నది ఊహ. కానీ మాకు ఇక్కడ ఏంటంటే మార్కెట్ ప్రాబ్లం ఉన్నది. మార్కెట్కు ఒక 10 క్వింటాల బీర పోతే అసలు అమ్ముడు పోదు, అక్కడ అమ్ముడు పోదు. అది మార్కెటింగ్ చూసుకోవాలి. మార్కెటింగ్ పోతే మీకు కరీంనగర్ రావాలి, కరీంనగర్కి ఎంత అయినా పోతుంది. కానీ మీ 4 క్వింటాలు వేసుకుని మాకు ట్రాన్స్పోర్ట్ కిరాయి బాగా పడుతుంది. 4 క్వింటాలు వీలు కాదు. ఇట్లా మాకు ఎకరాలు పెడుతున్నాం. ఇట్లున్నది ఏంటంటే ఇప్పుడు నేను బండి విన్నా, ఇప్పుడు క్వింటల్ అయినా కానీ 80 క్వింటాల దాకా బండి విని వేసుకొని పోతాను. నా 100 రూపాయల పెట్రోల్ మేము భార్య భర్తలు నింపుకుంటాను. మా ఇంట్లో 40 పైసా ఖర్చు లేదు. ఇప్పుడు నేను ఒక్క 20 కిలోలు ఎక్కువైనా కానీ ఆటో పెట్టాలి. అవును, ఇప్పుడు క్వింటల్ నుంచి ఒక 20 కిలోలు ఎక్కువైనా కానీ ఆటో పెడితే 500 లాస్. 20 కిలోల కొరకు నేను 500 మైనస్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీకు ఏంటంటే ఈ 10 గుంటలు వేసింది కదా, నెక్స్ట్ కొంత వేరే ఒక 10 గుంటలు వేరే చూస్తాను. అదే వేసినా అన్ని కలిపి మళ్ళీ ఎకరం అవుతే ఇబ్బంది. ఎకరం అయితే ఇబ్బంది. ఇప్పుడు అదే అవుతుంది. ఈ పనులు చేయలేకపోవడానికి కారణం ఇప్పుడు ఆ టమాటా, బీర, ఇటు వాటర్ మిలన్ మందు ఎక్కియాలి, మందు కొట్టాలి, మన తెంపుకోవాలి, మార్కెట్ ఇది బాగా ఇబ్బంది. లేబర్ దొరుకుతుంది. వాటర్ మిలన్ ఎంత వేసిండ్రు? వాటర్ మిలన్ ఒక 30 గుంటలు అవుతుంది. 30 గుంటలు. అది టమాటా ఎంత వేసిండ్రు? టమాటా అంతే 12 గుంటలు అవుతుంది. 12 గుంటలు. అది 3000 మొలకలు మన ఇక్కడ పెద్దపల్లి శ్రీనివాస దాని వెజిటేబుల్ తీసుకొచ్చిన. అది వేసిన నర్సరీ నుండి తీసుకొచ్చాను. డైరెక్ట్ అసలు పెట్టినా అనుకున్నా. వీళ్ళు పెట్టినాక మరి మన తోటోడు పెట్టుకుంటాడు, వాళ్ళు పెట్టాడు, మన ఎందుకు పెట్టద్దు అని చెప్పి సత్యంగా ఫోన్ చేసినాకనే మన కళాస్ బాపతి ప్రగతి ఉన్నది తెచ్చుకోపోవన్నా అని ఫోన్ చేసిండు. నా నెంబర్ 4తోనే అది ఇచ్చిండు, తీసుకొచ్చిన, పెట్టిన. సక్సెస్ పెట్టిన కాడికి మాత్రం 100% సక్సెస్. ఈ బీర మొత్తానికి పర్వాలేదు, బాగుంది. 100% అలా అనుమానమే లేదు. ఇప్పుడు పెట్టుకోవద్దు, ఎండలు ఉంటాయి కదా. మళ్ళీ ఏప్రిల్ 15 తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే బీర ముఖ్యంగా ఏంటంటే మనకు ఆడపూలు మగపూలు వస్తాయి. ఎండల టెంపరేచర్కు ఆ మగపూలు రావు, అవి ఉండే అన్నట్టు. దాంతో మీల్డింగ్ రాదు, నష్టపోతారు. ఎప్పుడైనా మార్చ్ నుండి జూన్ 1 వరకు ఎండాకాలంలో మనకు బీర కటింగ్ రావద్దు. అయితే ఇప్పుడు మీకు సక్సెస్ అయింది ఓకే, బట్ కొందరికి అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల అవుతుంది. అన్నిసార్లు కావాలని లేదు. కాబట్టి జనరల్గా మార్చ్ 10 తర్వాత మే లాస్ట్ వరకు కటింగ్ ఉండొద్దు. వేసుకోవచ్చు. ఏప్రిల్లో మనం సోయింగ్ చేసుకోవచ్చు, కటింగ్ రావద్దు అన్నట్టు. పూత సరిగా రాదు, ఆడపూత ఆగదు. కాబట్టి ఈ మిగతా టైంలో మంచి టైం జూన్ నుంచి మీరు సెప్టెంబర్, అక్టోబర్ వరకు బీర పెడితే మంచి టైం. మార్కెటింగ్ అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఈ సమస్య, ఇంకొక ప్లేస్లో ఇంకోటి. ఇప్పుడు ఒక్కొక్క రైతు ఒక్కొక్క విలేజ్లో మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత అవ్వగలుగుతాం, అక్కడికి ఎక్కడెక్కడి కూరగాయలు వస్తున్నాయి, మరి ఎక్కువ సరుకు తీసుకెళ్తే మనకు రేట్ డౌన్ అవుతుందా, ఇవన్నీ మార్కెట్ అనేది సొంతగా రైతు ఆలోచించుకోవాలి. మనం వీడియో చూసి బీర బాగా వచ్చిందని 2 ఎకరాలు 3 ఎకరాలు పెడితే ఇబ్బంది అవుతుంది. అదొకటి రైతులు అంటే మీకు కాదు, జనరల్గా మనం వీడియో చూస్తుంటారు కాబట్టి రైతులకు కూడా కొంత తెలిసి ఉంటుందని. తొందరపాటు పడి ఇన్ని 10 గుంటల్లో ఇంత వచ్చింది మనకు, ఇన్ని 2 ఎకరాలు పెడితే ఇంత వస్తుంది అని చెప్పి తొందరపాటు పడి పెడితే మీరు అన్నట్టు మనం తీసుకుపోయిన కూరగాయలు మనమే తగ్గించుకుంటాం రేటు, మనమే లాస్ అవుతాం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. మార్కెట్ ఎక్కువ వచ్చింది అనుకోసారి చిన్న మార్కెట్ అమ్మలేకపోతారు, ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఆ విధంగా ఇబ్బంది. ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని వీడియోలలో నేను విన్నా. ఎందుకంటే ఒకేసారి మీరు కొత్త పెట్టే రైతులు ఎక్కువ పెట్టుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటా పోండి, మీకు అనుభవం వస్తుంది, ఆదాయం పెరుగుద్ది అని ఇట్లా ఇవన్నింటినీ చూస్తాం. ప్రతి ఒక్క దాన్ని ఆలోచించి ఎట్లా చేద్దాం, ఏ విధంగా పోతే మనం సక్సెస్ఫుల్ అవుతాం అనే దాన్ని చూసే మనం స్టార్ట్ చేసినాం. ఇప్పటి వీడియోలో చూసుకుంటేనే ఎట్లా పోదాం, ఎట్లా చేద్దాం అనే దానికి అయితే అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చూసుకుంటేనే ఫాలో అవుతాను. ఈ 10 గుంటల్లో దాదాపు మంచిగా మీకు 2 టన్నులు వచ్చింది. కంపల్సరీగా ఇంకా మీకు 23 రోజులు కటింగ్ స్టార్ట్ అయింది కదా, ఇంకా దాదాపు కంపల్సరీ 23 నెల దాకా ఉంటుంది. 20 నుండి నెల 30 రోజుల మధ్య వరకు ఉంటుంది. కంపల్సరీ ఇంకా 2-3 టన్నులు అనేది మినిమం కంపల్సరీ వస్తే మంచి దిగుబడి తీసినట్టు. మీరు మీ సస్యరక్షణ చర్యలు, వాతావరణం అన్ని విధాలుగా, సీడు అన్ని విధాలుగా అయితే బాగా. సరే, కొత్తగా రైతులు వేసుకుంటే బీర సాగు చేసుకోవచ్చు, వాళ్ళకి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. పత్తి, వరి, లాంగ్ క్రాప్స్ కొంత ప్లేస్ ఉంటే 10 గుంటలు వేసుకుంటే ఖర్చులు వెళ్ళిపోతాయి. ఈ మందులకు కానీ కొంత పెట్టుబడి వేరే పంటలకు కొంత వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీరేం వేసిండండి? మేము టమాటా ఎంత వేసిండ్రు? మేము 15 గుంటలు. 15 గుంటలు. అదే ఏం వెరైటీ వేసిండ్రు? ప్రగతి బాగుందా? వేసుకోవచ్చు. 10 కటింగ్ లైన్ సార్, ఇప్పటికి 10 కటింగ్ లైన్. 10 కటింగ్ అంటే ఎంత వెళ్ళింది? ఎన్ని క్వింటాలు? 20 బాక్స్ ఎంత?
అది 25 కేజీ 25 కేజీ అంటే దాదాపు 4 క్వింటాలు తెంపినప్పుడు 20 కటింగ్లేనే 20 కటింగ్ ఓకే ఓకే మంచిగా మరి బాగానే వచ్చింది బాగా వచ్చింది సార్ 80 క్వింటాల దాకా వచ్చింది మరి 80 క్వింటాల దాకా వచ్చింది ఎంత రేటు మంచి రేటు దొరికిందా మీకు మాకు మార్కెట్కి వచ్చిన దానికంటే మాకు ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా సార్ బాక్స్కి అంటే ఏం రేటు అంటే రేటు మంచి దొరికిందా మామూలు రేటు దొరికింది ప్రస్తుతానికి అయితే ఎంత 200 బాక్స్ మీకు స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు స్టార్టింగ్ 100 150 అంటే బయట ఉన్న టమాటా కన్నా దీని ఒక 50 రూపాయలు ఎక్కువ పోతుంది అయినా అది మైనసే ఇది మైనస్ అయిపోయిన రేట్లల్లో ఇప్పుడు అవి ఏంది అవి పట్టి అదే మనకు సరే తీసుకోండి అసలు అవి మనకి ఎన్ని రోజులు అయితే ఫస్ట్ నుంచి పెట్టినాం అంటే మనం 22 days అన్నాం కదా మెల్ల మనం అంటే ఒక రోజు తేడాలు రావద్దు అనే ఉద్దేశం కదా పట్టీలు తెప్పించినాం మీరు అక్కడ వేసింది జమ్మికుంట మార్కెట్ పట్టీలు అంటే ఇది మొత్తం అంటే మీరు ఇప్పుడు పట్టీలు ఎందుకు చూపెడుతున్నట్టు ఇవాళ క్వింటల్ అంటే ఇప్పుడు నేను చెప్తా అంటే ఇప్పుడు 10 గుంటలు క్వింటల్ వచ్చిందా అంటే ఇది క్వింటల్ 4 కిలో వచ్చింది ఇవాళ ఇదేమో కాకర ఈ 2 కాకర వచ్చినాయి క్వింటల్ మళ్ళీ 35 రూపాయలకు కేజీ చొప్పున వేయింది ఎంత అమౌంట్ వచ్చి మాకు ఎంత చూసుకోవాలి కదా మనసు చాలా వీడియోలు చూపెడతాం సార్ అన్నట్టు ఇప్పుడు కాదు గత 20 years 26 years నుంచి కూడా మనం పోయేటువంటి ఇప్పుడు ఎన్ని మందులు కొడతాను ఎంత పెట్టుబడి నిన్న 64 కిలోలు అయింది నిన్న డైలీ కటింగ్ ఇది డైలీ 70 నుంచి వెళ్ళి క్వింటల్ నేను బండి మీద వేసుకొని పోవడం అమ్ముకోవడం మళ్ళీ రావడం మా ప్రధాన వచ్చి 2 టన్నులు అంటే బాగుంటాయి ఎందుకంటే రేపు ఇట్లా అన్న విషయం మనం మాట్లాడితే మనసు జవాబుదారితనంగా ఉండాలి ఉండి మనకు సుధా సాటిస్ఫాక్షన్ లాస్ట్కి ఏంటంటే మనకి ఇంటి కింటాలు తీసినాం సరే ఓకేనా అని మన తోటి రైతులు చెప్పుకోవడానికి సుతా మనకు ఉండాలని ఉద్దేశంగా పట్టీలన్నీ డేట్ టు డేట్ ఇట్లా పెట్టినాం పర్లేదు సో ఇది మనకు ముఖ్యంగా వీరు చెప్పేది 10 గుంటల బీర సాగులో వీరు మంచి దిగుబడి తీయడం జరిగింది. చాలామంది రైతులు ఎకరం 2 ఎకరాలు వేసిన రైతులు కూడా దిగుబడి తీయలేకపోతున్నారు. బట్ వీరి దిగుబడి కొత్తగా వీరికి అనుభవం కూడా లేదు కూరగాయ సాగులో. బట్ ఇక్కడ వాతావరణము వీరు కొంత ఇంట్రెస్ట్గా ఫెటిగేషన్ ఇవ్వడము, స్ప్రేలు చేయడము, ప్రాపర్గా చేసుకోవడం, సరిగా చేసుకోవడం వల్ల ఫైనల్గా దిగుబడి అయితే ఈ రైతు బాగా తీసిండు. 10 గుంటల్లో ఇప్పటివరకు 2 టన్నులు, ఇంకా 2-3 టన్నులు వస్తుంది. అంటే దాదాపు 4 టన్నులు, 10-12 గుంటల్లో 4 టన్నులు వచ్చిందంటే యావరేజ్గా ఒక ఎకరంలో వీరు 15-16 టన్నుల దిగుబడి తీసినట్టు. 15 టన్నుల దిగుబడి ఈ పందిరి ఇందులో తీయడం అంటే చాలా ఎక్సలెంట్ విషయం. అది అంత ఈజీగా రాదు ఇంత దిగుబడి. ఎవరైనా రైతులు సాగు చేసి ఉంటే కంపల్సరీ ఒక 10 టన్నుల దిగుబడి తీసుకోవచ్చు. ఎందుకు ఇది ఎక్కువ దిగుబడి అంటే ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడున్న టెంపరేచర్లో ఈ దిగుబడి అనేది చాలా. అదే వర్షాకాలం, చలికాలం మీరు 10-12 టన్నులు అవలీలగా ఈజీగా తీసుకోవచ్చు. ఇది మనకు ఈ రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎవరైనా రైతు సోదరులు పత్తి తర్వాత వరి ఇటువంటి సాగు చేసే వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు మీకున్న ప్లేస్లో 10 గుంటలు కానీ 20 గుంటలు కానీ కూరగాయలు, ఇటువంటి తొందరగా వచ్చే కూరగాయలు, బీర, కాకెర, కీర, కాలీఫ్లవర్ ఇటువంటి సాగు చేసుకుంటే మీకు కొన్ని డబ్బులు అనేటివి, ఇప్పుడు మీకు ఆ పంటలు రావాలంటే 4 నెలలు 6 నెలలు టైం పడుతుంది. ఆ లోపు మీకు కొంత డబ్బులు అనేవి చేతిలో కనబడతాయి, కొన్ని అవసరాలకు ఉపయోగపడతాయి. కాబట్టి కూరగాయల సాగు వైపు కూడా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు కొద్ది మొత్తంలో వేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ.